శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఇవాటి రోజున ఈ ధర్మం అనేది ఇంత దృఢంగా నిలబడింది అంటే దానికి కారణం శంకరాచార్యుల వారు. అందులో ఆ విషయంలో ఏ విధమైనటువంటి సందేహము లేదు. అంటే శంకరాచార్యుల వారు అవతరించి ఈ ధర్మాన్ని సంస్థాపన చేసిన తర్వాత కాలంలో ఇంకా చాలా మంది మహాపురుషులు వచ్చారు. వాళ్ళంతా కూడా ఈ ధర్మాన్ని ప్రచారం చేశారు. వాళ్ళ విధానాల్లో ఈ ధర్మాన్ని ప్రచారం చేశారు. కానీ ఒకవేళ శంకరాచార్యుల వారు కనుక ఈ ధర్మాన్ని ఉద్ధరించకపోయి ఉంటే తర్వాత కాలంలో వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇదేమీ చేయలేకపోయేవాళ్ళు. శంకరులు ఈ ధర్మానికి ఒక మార్గాన్ని చూపించారు కాబట్టే, దీన్ని ఉద్ధరించారు కాబట్టే తర్వాత కాలంలో వచ్చినటువంటి వాళ్ళకి దీన్ని ప్రచారం చేయడానికి వాళ్ళ మార్గాల్లో దీన్ని ప్రచారం చేయడానికి వాళ్ళకు ఒక అవకాశం అనేది లభించింది. కాబట్టి మొట్టమొదట మనం స్మరించాల్సింది శంకరాచార్యుల వారిని, ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారిని. కాబట్టి వారు చూపించినటువంటి మార్గాలు, వారు ఉపదేశించినటువంటి విషయాలు, వీటన్నిటినీ కూడా చక్కగా మన జీవితంలో ఆదర్శంగా తీసుకొని, ఉపదేశంగా తీసుకొని ఆ మార్గంలో వెళ్ళి మనం ఈ జీవితాన్ని సార్థకపరచుకోవాలి అనేటటువంటి విషయాన్ని అందరికీ కూడా మరొకసారి ఈ సందర్భంలో తెలియజేస్తూ